హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ జోన్ బై అంజి ఛానల్. ఈరోజు మనం విఎన్ ట్యూటోరియల్లో పార్ట్ 2 గురించి నేర్చుకోబోతున్నాం. ఇంతకుముందు వచ్చేసి వీడియోని ఎట్లా ఇన్సర్ట్ చేసుకోవాలని చెప్పాం కదా. సో ఇక్కడ విఎన్ ట్యూటోరియల్ ఏంటంటే మనము ప్రీమియం అయితే తీసుకోవడం లేదండి, ఓన్లీ జస్ట్ ఫ్రీ వర్షన్ మాత్రమే అనమాట. సో మ్యాక్సిమం 100 వీడియోస్ వరకు సో మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఫర్ ది ఎగ్జాంపుల్ స్టార్టింగ్లోనే వీడియో తీసుకున్నాం కదా, అడిషనల్గా కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అట్లా కాకుండా ఈ వీడియో పైన ఇంకొక వీడియోని మనం యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ పక్కన మీకు కనపడుతుంది చూసారా ఇక్కడ. ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే ఇక్కడ మీకు ఫోటోనా లేదంటే స్టిక్కరా అని అడుగుతుంది. ఫోటో కావాలనుకుంటే ఫోటో, అంటే ఫోటో ఆర్ వీడియో కావచ్చు, స్టిక్కర్ కావచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ యాజ్ యూజువల్గా ఏమవుతుందంటే మన యొక్క లొకేషన్లోకి వస్తుంది, లేదా ఆల్రెడీ స్టాక్లో ఉంటే స్టాక్లో తీసుకోవచ్చు, మన సిస్టంలో ఉంటుంది సిస్టంలో తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఇమేజ్ని అయితే తీసుకున్నాను చూసారా. ఇది పైన ఒక లేయర్ వచ్చేస్తుంది అన్నట్టు. ఈ లేయర్ని మీరు చూడండి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ చూడండి ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడా. ఇప్పుడు నాకు ఇంకా ఎంత సైజు కావాలనుకుంటే మీరు సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఆ లేయర్ మీద కప్పేయాలనుకోండి నీట్గా చూడండి అడ్జస్ట్ చేసుకోండి, లేదా ఇట్లా 2 వేళ్ళు ఉంటాయి కదా, ఈ 2 వేళ్ళతో జస్ట్ ఇట్లా అడ్జస్ట్ చేయండి, ఇమేజ్కి ఫుల్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో చూసారా ఆ లేయర్ మీద సో ఇంకొక లేయర్ మనకు వస్తున్నట్టు. ఓకే, కాబట్టి ఒకవేళ దీనికి సౌండ్ వద్దనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసి కింద మీరు ఎక్కడికి వెళ్ళాలి, అదిగో ఇక్కడ సౌండ్ ఆప్షన్ ఉంటుంది కదా, సో ఇక్కడికి వెళ్ళండి. సౌండ్ అనేది మీరు ఇక్కడ తగ్గించుకోండి. ఓకే బటన్ని ప్రెస్ చేస్తే సౌండ్ అనేది తగ్గిపోతుంది. సేమ్ ఈ మెయిన్ వీడియో కూడా అంతే, మెయిన్ వీడియోని సెలెక్ట్ చేయండి, సౌండ్ అనేది సో చూడండి తగ్గించేసేయండి. అప్లై టు ఆల్ బటన్ని ప్రెస్ చేస్తే ఎన్ని ఫ్రేమ్స్ ఉంటాయో అన్నింటికి అప్లై అయిపోతుంది అనమాట. ఓకే, ఇట్లాగా పైన లేయర్కి చూడండి ఈ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ఇది స్టార్ట్ అవ్వాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి కంటిన్యూ అవ్వాలి, ఇక్కడ కొంచెం రావాలి, ఎండ్ అయిపోవాలనుకుంటే ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే కనుక వీడియో సెలెక్ట్ చేసినప్పుడు లేదంటే పైన లేయర్లో ఉన్నప్పుడు ఫోటో కానీ వీడియో కానీ సెలెక్ట్ చేసినప్పుడు సో మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ చూడండి చిన్న బాక్స్లో. ఇదంతా ఆప్షన్స్ అనమాట, చూస్తున్నారు కదా. సో ఇదేంటంటే రీప్లేస్, మోషన్, కీ ఫ్రేము, లాక్, డూప్లికేట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టెక్స్ట్ కావచ్చు, ఫోటో కావచ్చు, అది నాకు డూప్లికేట్ కావాలా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వీడియోకి డూప్లికేట్ కావాలనుకుందాం. సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు ఎప్పుడైతే మీరు మీ యొక్క వీడియోని సెలెక్ట్ చేస్తారో ఇక్కడ డూప్లికేట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సేమ్ మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో అది డూప్లికేట్ వచ్చింది. ఇక్కడ వద్దనుకుంటే సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడైనా డిలీట్ ఉంది, ఇక్కడైనా డిలీట్ ఉంది, అది మీరు గమనించాలన్నమాట. సో కాబట్టి డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే డిలీట్ అవుతుంది. అట్లా పైన ఉన్న లేయర్లో కూడా సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ డూప్లికేట్ నొక్కొచ్చు అనమాట. ఏదైతే నేను రెడ్ పాయింట్తో చూడండి మార్క్ చేస్తున్నానో అది గమనించండి. డూప్లికేట్ అనగానే చూడండి పైన యాజ్ టీజ్గా ఒకటి డూప్లికేట్ వచ్చేస్తుంది దీనిపైన, చూస్తున్నారు కదా, ఇట్లా అనమాట. తర్వాత ఇప్పుడు నాకు ఇది కొంచెం మోషన్లో రావాలనుకోండి, లైక్ ఏదైనా ఎఫెక్ట్స్ మోషన్లో రావాలనుకున్నప్పుడు ఎప్పుడైతే మీరు ఆ వీడియోని సెలెక్ట్ చేస్తారో ఇక్కడ మనకు చూడండి మోషన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారా. సో దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఈ ఆప్షన్ మీద. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇందులో ఇన్ అని మోషన్స్ చూడండి, ఇన్ మోషన్, అవుట్ మోషన్, లూప్ మోషన్స్ ఉన్నాయి ఇట్లా. సో ఇన్ అంటే జస్ట్ ఓన్లీ వచ్చేటప్పుడు మాత్రమే చూడండి, ఇలాగా ఈ విధంగా వచ్చేస్తుంది చూసారా. ఇందులో మీకు ఏది కావాలనేది మీరు చూజ్ చేసుకోవచ్చు. అవుట్ మోషన్ అంటే మొత్తం ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, తర్వాత ఎండ్ అయ్యేటప్పుడు మీకు అలా వచ్చేస్తుంది అనమాట. అట్ ఏ టైం అవుట్ పెట్టుకోవచ్చు, ఇన్ను పెట్టుకోవచ్చు. ఒకవేళ వద్దనుకుంటే మీకు ఇక్కడ నన్ను అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో దీని మీద క్లిక్ చేయండి, నన్ను అయిపోతుంది. లూప్ యానిమేషన్ అంటే ఏమవుతుందంటే కంటిన్యూస్గా లూప్ జరగాలనుకున్నప్పుడు లూప్ యానిమేషన్ అనమాట ఇది. సో దీన్ని పెట్టుకోవచ్చు. ఓకే, సో లేదా వద్దనుకుంటే నన్ను, అవసరాన్ని బట్టి మాత్రమే మనం యూజ్ చేసుకుంటాం అనమాట. అర్థమైందా. సో కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ మీకు డూప్లికేట్, తర్వాత మోషన్ సెట్ చేసుకోవడము, ఓకే,
ఇంతకుముందు క్లాస్‌లో మనం స్పీడ్ సెట్ చేసుకోవడము ఇవి నేర్చుకున్నాం కదండీ! ఇకపోతే ఇప్పుడు నేను ఈ ఇమేజ్‌కి కొంచెం కట్ చేసుకున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. గమనిస్తే గనక ఇది కొంచెం నాకు డార్క్‌గా అనిపించింది. కొంచెం లైటింగ్ పెంచుకోవాలా? ఓకే. సో, అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీకు కింద ఫిల్టర్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. చూసారా ఇక్కడ? ఈ ప్లేస్‌లో. ఈ ఫిల్టర్ దగ్గరికెళ్ళండి. క్లిక్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనం ఫిల్టర్ అనే ఆప్షన్ యూజ్ చేస్తామో ఈ ఫిల్టర్‌కి సంబంధించిన ప్రతి ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఫిల్టర్ ఉంది. అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంది. ఓకే. సో, మీరు ఒకవేళ అడ్జస్ట్ అనే ఆప్షన్‌లోకి పోతే ఏమొస్తుందనంటే ఆ పర్టిక్యులర్ ఇమేజ్‌కి బ్రైట్‌నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. చూడండి ఎక్స్‌పోజర్ ఎంత కావాలా ఇలా పెంచుకోవడమే. జస్ట్ ఇట్లా ఏలుతో మూవ్ చేసుకుంటూ పోవడమే. చూడండి ఇలా ప్లస్‌లో ఎంత అవసరం, ఇట్లా మైనస్‌లో ఎంత కావాలా. డిపెండ్స్ అపాన్ ది ఐడియాని బట్టి మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. చూడండి. ఓకే. బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ పెంచుకోవడం. ఒకవేళ ఒక ఇమేజ్ ఉంటే ఓకే. అప్లై టు ఆల్ అంటే అన్నింటికి అవుతుంది. లేదనుకుంటే టిక్ మార్క్ కొట్టండి బయటకొచ్చేస్తుంది. ఇక ఫిల్టర్ విషయానికొస్తే ఇక్కడ సో, మనకు చాలా ఫిల్టర్స్ ఉంటాయి. ఒకటి ఫేవరెట్ అని, రీసెంట్ అని, ఒరిజినల్ చూడండి, అథెంటిక్, క్రియేట్ ఇట్లా చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఫిల్టర్‌లో ఆ వీడియోకి తగ్గట్టు ఏదైతే అవసరం ఉందో ఆ ఫిల్టర్‌ని చూజ్ చేసుకోవచ్చు. చూస్తారా? ఏ ఫిల్టర్ కావాలనుకుంటే ఆ ఫిల్టర్. బట్ మీరైతే ఏ వీడియోకి కావాలనేది ఆ వీడియోని ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి అప్పుడు ఫిల్టర్‌లోకి పోయి సో, అప్పుడు మీరేం చేయాలా? మీకు కావాల్సిన వీడియోని సెలెక్ట్ చేసి ఒకవేళ ఈ ఇంటెన్సిటీ ఎంత ఉండాలా? ఎక్కువ కనపడాలనుకుంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఎక్కడ? ఈ ప్లేస్‌లో మీరు గమనిస్తే గనక చూడండి ఇక్కడ బయటకొచ్చేసింది. జస్ట్ ఎ మూమెంట్. ఇటు చూడండి. ఈ ప్లేస్‌లో మీరు ఇంటెన్సిటీ ఎంత కావాలనుకుంటే అంత పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. ఓకే. ఫిల్టర్స్‌లో అది. మనం ఎప్పుడైతే వీడియో అనేది రెడీ చేస్తామో దాన్ని బట్టి సెట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక తర్వాత ట్రిమ్ అంటే ఏందంటే ఇప్పుడు నాకు ఈ పర్టిక్యులర్ వీడియోలో నాకు ఇంతవరకు అవసరం లేదు. కస్టమ్‌గా నేను ట్రిమ్ చేసుకోవాలనుకోండి. చూడండి ఇట్లా మౌస్‌తో జస్ట్ అంటే మనం వేళ్ళతో ఇట్లా చూడండి ఏలుతో ఇట్లా మూవ్ చేయొచ్చనమాట ఈ రకంగా. ఎంతైతే అవుతుందో ఓకే అంటే అప్పుడు ఏమవుతుందంటే ఇది ట్రిమ్ అవ్వడం జరుగుతుంది. చూసారా? కట్ అయిపోతుంది. ఒకవేళ మీరు పొరపాటున చేశారనుకోండి దాన్ని వెనక్కి తీసుకురావాలా? అప్పుడు ఇక్కడ మీకు అండు అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. చూసారా? ఇక్కడ అండు అని ఉంటుంది. సో, ఇక్కడ క్లిక్ చేయండి. ఏదైతే ప్రీవియస్ యాక్షన్ జరిగిందో అది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుందనమాట. ఓకే. సో, అట్లా మీరు ఈ ఆప్షన్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇకపోతే కింద ఎఫెక్ట్స్ అని చూసారా? ఆ ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే ఒక పర్టిక్యులర్ వీడియోకి ఎఫెక్ట్స్ ఇక్కడి వరకు నేను కట్ చేసుకుంటున్నా ఈ బొమ్మని. ఇప్పుడు ఈ ఫ్రేమ్‌ని మాత్రమే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ ఎక్కడుందో మీకు అది కూడా చూపిస్తా. అదిగో కింద బాటంలో ఎఫెక్ట్స్ అని చూసారా? ఇదండి. రైట్. సో, ఈ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇందులో చాలా ఉన్నాయి. మీకు ఏ ఎఫెక్ట్స్ కావాలంటే చూడండి అక్కడ ప్రివ్యూ చూపిస్తుంది. ఆ ఎఫెక్ట్స్ వస్తుందనమాట. ఇంకా కొంచెం మీరు మూవ్ చేస్తే ఏ టైప్ ఆఫ్ కావాలో చూడండి ఆ ఎఫెక్ట్స్ అనేది సెట్ చేసుకోవచ్చు ఇట్లా. రైట్. సో, ఇప్పుడు ఫిల్టర్, ట్రిమ్, ఎఫెక్ట్స్, డిలీట్, స్పీడ్, వాల్యూమ్ వరకు వెళ్ళిపోయాను కదా! ఒక్కసారి మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఈ ఆప్షన్స్ అన్నీ అయిన తర్వాత వీడియోని ఖచ్చితంగా ఎడిటింగ్ ఎట్లా చేయాలో మనం యాక్చువల్‌గా టెక్స్ట్, సౌండ్ ఇవన్నీ కూడా నేర్చుకుందాం. వన్ బై వన్ అయితే మీరు కొంచెం ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకే. సో, మరి ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఇవ్వండి. థాంక్ యూ. బై. సీ యూ.